కర్నూలులో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఎస్పీ వర్గీకరణ సాధనలో మందకృష్ణ మాదిగ కృషి, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదిశంకరుని హెల్లగొట్టిన చక్కల మాదిగలే, ఆదిశంకరుని హెల్లగొట్టిన చక్కల మాదిగలే. అలాగే మన మాదిగ పల్లెల్లో కావచ్చు, బీసీల్లో కావచ్చు, ముందుగా చదువుని చైతన్యం నింపాలని ప్రతి ఒక్కరూ ఈ ఎంఆర్ కార్యక్రమం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కళవంతులైన ఎస్సీ బీసీ పిల్లలు అందరినీ ఎవరైనా వెనుకబడిన వాళ్ళు పుస్తకాలు లేదా వాళ్ళకి చదువుకోవడానికి ఏదైనా అవకాశం మీరంతా గ్రామ కమిటీ తరఫున చేయాలని ఇటువంటి ప్రోగ్రాం భవిష్యత్తులో అన్నగారిచ్చే కార్యక్రమానికి కన్నూరు ముఖ్యమైనటువంటి ఎందుకంటే గత వల్ల పెట్టాలన్నా మీరు వాయిస్ ఒకటి చాలు కింద పడేట చూసి సైడ్లో నా సైడ్లో కొంచెం ఓకే. ఈరోజు 32వ ఆవిర్భావ దినోత్సవం మరి ఎంతో సుదీర్ఘమైన పోరాటంలో అసురువడిసిన భాషలు ఎన్నో ఉన్నా, అలాగే ఈ వర్గీకరణ సాధించడంలో ఎంతోమంది అమరులు అయినారు. ఈరోజు మనమేమో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి కారణం కూడా అమరులే అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ సాధించిన కోణంలోనే మానేశ్రీ మందకృష్ణ అన్నగారు ఈ వర్గీకరణ అమరవీరులకే ఆయన అంకితం చేశారు. ఎందుకంటే మనం ఈరోజు మన కుటుంబాల మధ్యలో ఉండి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినం నడుపుకుంటున్నాము. వారు స్వర్గీయులై ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం కూడా వాళ్ళు పైనుంచి దేవతలుగా దీవిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లోనే వారు ప్రాణాలకు సైతం ముందుకెళ్ళారు. మరి ఈరోజు వారి త్యాగాన్ని ఫలితాలను మనం అనుభవించే స్థాయిలో మన మానశ్రీ మందకృష్ణ గారు సాధించి మనకి పెట్టారు. అన్నకు 60 సంవత్సరాలు దాటి 62, 61లో పాదం పెడుతున్నారు. అలాగే ఎంఆర్పీఎస్ 32 దాటి 33లో పాదం పడుతుంది. ఇంకా ఇలాంటివి అన్నగారు ఎన్నో జయంతులు వేడుకలు జరుపుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం కర్నూలు నుంచి. మరియు ఈ కర్నూలుకు వచ్చిన ఇన్ఛార్జి వర్యులు దుమ్ము చిన్న మాదే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడెక్కడైనా సరే అనుగనుగున ఫోన్లు చేసి సమయము తీరిక లేకుండా వారు కడప జిల్లాలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని గ్రామాలు, కొన్ని విలేజ్లను వార్డులను సర్కిల్ చేయండి అని చెప్పి వారు కోరారు. ఈ దుమ్ము చిన్న అన్న ఇన్ఛార్జి వారి మేరకై మేము కొన్ని కార్యక్రమాలు జరుపుకొని
కొన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు జెండా ఎగరేసి వచ్చి మనం కల్లూరులో ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఈ కల్లూరులో ఎంఆర్పిఎస్ జెండా దాదాపు ఇది ఇప్పుడు జరుపుకోవడం 3వ వేతనం అవుతుంది, 3వ సంవత్సరంగా. అయితే మా పెద్దలు, కల్లూరు పెద్దలు ఎంఆర్పిఎస్ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి కానీ, కృష్ణన్న ప్రోగ్రాంలకు కానీ ఏ పిలుపుకి ఆ పిలుపుకు అందరూ మా గ్రామ పెద్దలు సపోర్ట్ చేస్తారు ఇక్కడ కల్లూరులో. ఎందుకంటే మాకెళ్ళి కులం మతం లేదు. ఇక్కడ వచ్చేసి మా సర్కిల్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక అన్నదమ్ములాగానే భావించుకొని కృష్ణన్న గారి శుభాకాంక్షలు తెలపడానికి నా బీసీ సోదరులు, మైనారిటీ సోదరురాలు, మరి అలాగే కురువ సంఘం నాయకులు కూడా హాజరయ్యారు. ఈ కోణంలోనే వాళ్ళు కూడా అంటారు, నాయకుడు అంటే మానేశ్రీ మందకృష్ణన్న మాదిరే ఉండాలని చెప్పి భావిస్తున్నామని చెప్పి వాళ్ళు చాలా వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అన్నలారా, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ, నాతో పాటు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా, అలాగే పాత్కేయులు మీడియా మిత్రులకు కూడా, ఎంఆర్పిఎస్ ప్రోగ్రాం ఉందంటే పాపం వాళ్ళు ఎన్నో మీటింగులున్నా కూడా అయ్యో వీళ్ళు బీద పార్టీ, వీళ్ళు మేము పోతే వీళ్ళు ప్రజావేదికకు ప్రజలకు తెలిపే వాణిజ్యం ఉండదని చెప్పి మా కొరకు వాళ్ళు ఇక్కడే ఉండి, మరి మీడియా మిత్రులకు కూడా మేము అన్నగారి తరఫున మీకు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. నా పేరు పాముల కుమార్ మాదియ, కర్నూలు నగర అధ్యక్షుడు. నా పేరు దుమ్ము వెంకటేశ్వరులు చిన్న మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, మరి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదిమూడి అనే గ్రామంలో ఎంఆర్పిఎస్ 20 మందితో ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో ఈరోజు ఎంఆర్పిఎస్ మాధవ్ దండోరా స్థాపించడం జరిగింది. కాబట్టి ఈరోజు 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 33వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మరి అదేవిధంగా మా అధినాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆరోగ్యశ్రీ ప్రధానదాత, వికలాంగుల కోసం పోరాట యోధుడు, మరి వృద్ధులు వితంతువులకు తోబుట్టు అయినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు యొక్క ఉద్దేశం మరి మందకృష్ణ గారి నేతృత్వంలో దాదాపుగా 32 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం, ఎస్సీలు ఉన్నటువంటి ఉపకులాల కోసం మరి వర్గీకరణ జరగాలని చెప్పి, మా వాటా కావాలని చెప్పి దాదాపుగా 30 సంవత్సరాలు మందకృష్ణ మాది గారి నేతృత్వంలో పోరాటం చేసి మరి ఈరోజు మేము మరి అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది, ఎంతోమంది జైలు పాలు కావడం జరిగింది. మరి మందకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు మేమంతా కూడా వర్గీకరణ సాధించుకొని మరి ఎన్డీ ప్రభుత్వం ద్వారా మరి వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా మరి మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేతృత్వంలో మరి ఎంఆర్పిఎస్ మరి ఎన్నో సామాజిక అంశాలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు ఎంఆర్పిఎస్ 32 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం 1994లో ఏర్పడి ఒక సామాజిక ఉద్యమంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఒక సుదీర్ఘమైన ఉద్యమంగా ఈ మాదిగ దండోరా ఈరోజు నిలిచింది. ఈ ఉద్యమం కేవలము మాదిగలకు అణగారిపోయినారు, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడ్డారు. కాబట్టే ఈ మన వర్గీకరణ ద్వారా, ఏబిసిల వర్గీకరణ ద్వారా ఈ మన హక్కులను మనం సాధించుకుందామన్న క్రమంలో ఉద్యమము ప్రస్థానము మొదలైన ఈ క్రమంలోనే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఒక సామాజిక అంశం ఉద్యమంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్భవించినదే కాకుండా ఒక పద్మశ్రీ, కేవలం ఒక కులంతోనే పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఘనత
మా మందకృష్ణ మాదిగల ముద్దు బిడ్డ అయిన మందకృష్ణ మాదిగ గారిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవీ రమణ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు.